అసలు ఈ కాలాల మంచితనం నిజాయితీ గిసంటి ఉన్నాయనోళ్ళ ఎంతసేపు మందిని ముంచేటోళ్ళేమో పేరు అవునా కదా. కానీ అందరు అట్లా ఉండరోళ్ళ కొందరు నియతిగా వాళ్ళు కూడా ఉంటారు. ఆగో గీ డ్రైవర్ అన్న లెక్క పారి మరి. ఇగో ఈడ ఈ ఆటో డ్రైవర్ ఉన్నారు కదా, నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ పోర్రి. ఈయనది రెక్కాడితే గాని డొక్కాడది. పేరుకు పేదోడే కావచ్చు కానీ గుణం గల్ల ధనవంతుడల్లా. అందుకే ఈయనతోని అగో గీ పెద్దన్న సెల్ఫీలు కూడా దిగుతుండు. అసలైన హీరోవు నువ్వే అనుకుంటా. ఎందుకంటారా, బ్యాగు నిండా పైసలున్నా వాటి తెరువే ఓలేదట. అయితే ఈయనే బెంగళూరు ఉంటాడు. ఇక ఈ ప్యాసింజరు పైసల బ్యాగ్ తోని ఆటో ఎక్కిండు. కానీ దిగేటప్పుడు బ్యాగు మర్చిపోయిండు. ఇక అజరసేపు అయినాక ఆటోలో బ్యాగున్న సంగతి ఈ డ్రైవర్ చూసిండోల్లా. తెరిచి చూస్తే దాని నిండా నోటు కట్టలే. ఇక పైసలను చూస్తే ఎవ్వరికన్నా ఆశ పుడుతుంది కదా. కానీ ఈ డ్రైవర్ కు అస్సలు పుట్టలే. పరువుల సొమ్ము పాము వంటిదని ఎవలో మంచిగానే నేర్పినట్టున్నది. అందుకే బ్యాగు ఓడగొట్టుకున్నాయనను దేవులాడుకుంటా వేయిండు. దొరకబట్టి ఆ బ్యాగు చేతిలో పెట్టిండు. బ్యాగు తెరిచే వరకల్లా అందులోకెళ్ళి ఒక్క 10 రూపాయలు కూడా ఓలే. ఎట్లున్న పైకం గట్లా పట్టుకొచ్చి ఇచ్చే వరకల్లా ఆ ప్యాసింజరు పరిశాన్ అయిపోయిండోల్లా. ఓష్ని ఈ కాలంలో కూడా గింత నిజాయితీ గల్లోళ్ళు ఉన్నారా అని ఆయనను తారీఫ్ చేసిండు. ఈనాం కింద పైసలు కూడా ఇచ్చిండు. కానీ ఆ డ్రైవర్ తీసుకుంటే కదా, అస్సలు తీసుకోలేదల్లా. బల్మీటికి చేతిలో పెట్టినా వాటిని ముట్టలే. ఆఖరికి జేబులో పెట్టినా గాని మళ్ళా వాపస్ ఇచ్చిండు. నిజంగా గొప్పోడు కదనొల్లా ఈ డ్రైవర్ సారు. అప్పరంగా పైసలు ఎట్లత్తయా, మందిని ఎట్లా ముంచుదామని చూసే జమానా ఇది. అసొంటిది కండ్ల ముందే లక్షల రూపాయలు కనబడ్డా వాటిని దేక కూడా దేకలేదంటే డ్రైవర్ అన్నాను గ్రేట్ పో.